అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్. సమావేశానికి ఈరోజు చాలా సంతోషం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఈవేళ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రోజు మీకు ఏదైతే యూనిఫామ్ గాని, బెల్ట్ గాని, షూస్ గాని, టై గాని, బ్యాగ్ గాని ఎంత క్వాలిటీకి ఇచ్చారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వాలిటీకి ఈ క్వాలిటీకి తేడా చూస్తే సగానికి సగం పైగా మరి క్వాలిటీ తేడా ఉంది. ఈరోజు ఇంత మంచి క్వాలిటీతో కలర్స్ కూడా మంచి కలర్స్ పెట్టి ఈరోజు మీకు ఆ యొక్క బ్యాగ్స్ కూడా మీకు అందజేస్తూ ఉన్నాం. గతంలో అయితే ఆ వైఎస్ఆర్సీపీ రంగులతోటి ఆ యొక్క బ్యాగ్ మీద ఆయన బొమ్మ, లేకపోతే టై మీద బొమ్మ, బెల్ట్ మీద బొమ్మ, కోడిగుడ్డు మీద కూడా బొమ్మ వేసుకున్నారు. చిన్న కోడిగుడ్డు ఉంది కదా, కోడిగుడ్డు మీద కూడా ఆ రోజు జగన్ గారు ఆయన బొమ్మ పెట్టుకున్నాడు. ఈరోజు అటువంటి బొమ్మలు లేకుండా, అటువంటి పార్టీ రంగులు లేకుండా ఈరోజు మీ అందరికీ కూడా ఒక నాణ్యమైనటువంటి క్వాలిటీతో కూడినటువంటి ఈవేళ యూనిఫామ్స్, బ్యాగ్స్, టైస్, బెల్ట్, షూలు అన్నీ కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మీకు అందిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మధ్యాహ్న భోజన పథకం మీ అందరికీ తెలుసు. ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఒకటే ఆలోచన చేశారు. మన ఇంటిలో ఏ రకమైనటువంటి బియ్యం తింటూ ఉన్నామో, మన ఇంటిలో ఏ రకమైనటువంటి తెల్లన్నం తింటూ ఉన్నామో, మన స్కూళ్ళలో చదువుకునేటువంటి పిల్లలు కూడా అటువంటి తెల్లన్నమే తినాలి, నాణ్యమైనటువంటి సన్న రకమైన బియ్యం వాళ్ళకు కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ సంవత్సరం మీకు నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో ఈరోజు మీ అందరికీ కూడా భోజనాలు పెడుతున్నటువంటి. నేను ఇప్పుడే టీచర్స్ అడుగుతూ ఉంటే గతంలో 50% కూడా భోజనాలు చేసేటువంటి వారు కాదు. ఒకవేళ భోజనాలు చేద్దామని కూర్చున్నా కూడా సగం అన్నం ఆ యొక్క ప్లేట్లో వదిలేసేవారు. కానీ ఈరోజు సన్న బియ్యం వచ్చిన తర్వాత, నాణ్యమైనటువంటి బియ్యం వచ్చిన తర్వాత 90% మంది వేళ స్కూళ్ళల్లో భోజనాలు చేస్తూ ఉన్నారని అంటే మరి ఈ రకంగా ఆ భోజన పథకం కూడా ఎవరి పేరు పెట్టారు? డొక్క సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకం. అదేవిధంగా మీ అందరికీ కూడా బుక్స్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లల వరకు కూడా ఉచితంగానే మీకు బుక్స్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పేరు మీద. ఎందుకంటే ఆయన కూడా ఒక టీచర్, ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వ్యక్తి, ఈ భారతదేశానికి ఒక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి, అటువంటి మహనీయుడు. ఆయన కూడా అడిగితే రాష్ట్రపతి కంటే ఉపాధ్యాయుడిగా చెప్పుకోవడానికి ఆయన ఎక్కువ ఇష్టపడతానని చెప్పాడు. అటువంటి ఉపాధ్యాయ వృత్తికే ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత తెచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద ఈరోజు మీకు అందరికీ కూడా ఉచితంగా ఇంటర్మీడియట్ వరకు కూడా బుక్స్ అన్ని కూడా ఉచితంగా అందజేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ప్రతి గ్రామంలోనూ కూడా మోడల్ స్కూల్స్, 1 క్లాస్ 1 టీచర్ ఉండేటువంటి విధంగా ప్రతి గ్రామంలోనూ మోడల్ స్కూల్స్ పెట్టాలనే ఆలోచనతో. ఎందుకంటే నేను కూడా చదువుకున్నప్పుడు, చిన్నప్పుడు బోర్డు స్కూల్లోనే చదువుకున్నా. నేను కూడా ఎలిమెంటరీ గవర్నమెంట్ స్కూల్లోనే నేను కూడా చదువుకున్నా. ఆ రోజు చదువుకునేటప్పుడు 1వ తరగతికి ఒక టీచర్ ఉండేవాడు, 2వ తరగతి ఒక టీచరు, 3కి ఒక టీచరు, 4కి ఒక టీచరు, 5కి ఒక టీచర్. అంటే 5 క్లాసులకి 5 టీచర్లు ఉండేవారు ఆ రోజు ప్రతి గ్రామంలోనూ, ప్రతి బడిలోనూ కూడా.
తర్వాత క్రమేపీ అవి తగ్గిపోయి మరి 5 క్లాసులకి 3 టీచర్లు 2 టీచర్లు, కొన్ని చోట్ల అయితే సింగిల్ టీచరే. అంటే సింగిల్ టీచరే 1వ తరగతి వాడికి చెప్పాలి, 2వ తరగతి వాడికి ఆవిడే చెప్పాలి, 3, 4, 5 అందరిని ఒకచోట కూర్చోబెట్టుకుని 5 క్లాసులకు చెప్పాలి. దాంతో ఎడ్యుకేషన్ పడిపోతుంది. అందుకే ఈవేళ నారా లోకేష్ గారు ఆలోచన చేసి ఈవేళ 1 క్లాస్ 1 టీచర్ అంటే 5 క్లాసులు ఉంటే 5 టీచర్లు ఉండేటువంటి విధంగా కనీసం ప్రతి గ్రామంలోనూ ఆ రకంగా ఒక్క మోడల్ స్కూల్ అయినా ఉంటే ఆ పిల్లలు అందరూ కూడా విద్యా వ్యవస్థ బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులన్నీ కూడా మీ అందరికి కూడా తీసుకొచ్చారని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకో. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్. సమావేశానికి వచ్చినటువంటి మన ప్రీత సార్ సార్ ఈరోజు చాలా సంతోషం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మన విద్యా శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఈవేళ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రోజు మీకు ఏదైతే యూనిఫామ్ గాని, బెల్ట్ గాని, షూస్ గాని, టై గాని, బ్యాగ్ గాని ఎంత క్వాలిటీగా ఇచ్చారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వాలిటీకి ఈ క్వాలిటీకి తేడా చూస్తే సగానికి సగం పైగా మరి క్వాలిటీ తేడా ఉంది. ఈరోజు ఇంత మంచి క్వాలిటీతో కలర్స్ కూడా మంచి కలర్స్ పెట్టి ఈరోజు మీకు ఆ యొక్క బ్యాగ్స్ కూడా మీకు అందజేస్తూ ఉన్నాం. గతంలో అయితే ఆ వైఎస్ఆర్సీపీ రంగులతోటి ఆ యొక్క బ్యాగ్ మీద ఆయన బొమ్మ, లేకపోతే టై మీద బొమ్మ, బెల్ట్ మీద బొమ్మ, కోడిగుడ్డు మీద కూడా బొమ్మ వేసుకున్నారు. చిన్న కోడిగుడ్డు ఉంది కదా, కోడిగుడ్డు మీద కూడా ఆ రోజు జగన్ గారు ఆయన బొమ్మ పెట్టుకున్నాడు. ఈరోజు అటువంటి బొమ్మలు లేకుండా, అటువంటి పార్టీ రంగులు లేకుండా ఈరోజు మీ అందరికీ కూడా ఒక నాణ్యమైనటువంటి క్వాలిటీతో కూడినటువంటి ఈవేళ యూనిఫామ్స్, బ్యాగ్స్, టైస్, బెల్ట్, షూలు అన్ని కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మీకు అందిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మధ్యాహ్న భోజన పథకం మీ అందరికీ తెలుసు. ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఒకటే ఆలోచన చేశారు. మన ఇంటిలో ఏ రకమైనటువంటి బియ్యం తింటూ ఉన్నామో, మన ఇంటిలో ఏ రకమైనటువంటి తెల్లన్నం తింటూ ఉన్నామో, మన స్కూళ్ళలో చదువుకునేటువంటి పిల్లలు కూడా అటువంటి తెల్లన్నమే తినాలి, నాణ్యమైనటువంటి సన్న రకమైన బియ్యం వాళ్ళకు కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ సంవత్సరం మీకు నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో ఈరోజు మీ అందరికీ కూడా భోజనాలు పెడుతున్నటువంటి. నేను ఇప్పుడే టీచర్స్ అడుగుతూ ఉంటే గతంలో 50% కూడా భోజనాలు చేసేటువంటి వారు కాదు. ఒకవేళ భోజనాలు చేద్దామని కూర్చున్నా కూడా సగం అన్నం ఆ యొక్క ప్లేట్లో వదిలేసేవారు. కానీ ఈరోజు సన్న బియ్యం వచ్చిన తర్వాత, నాణ్యమైనటువంటి బియ్యం వచ్చిన తర్వాత 90% మంది వేళ స్కూళ్ళల్లో భోజనాలు చేస్తూ ఉన్నారని అంటే మరి ఈ రకంగా ఆ భోజన పథకం కూడా ఎవరి పేరు పెట్టారు? డొక్క సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకం. అదేవిధంగా మీ అందరికీ కూడా బుక్స్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లల వరకు కూడా ఉచితంగానే మీకు బుక్స్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పేరు మీద. ఎందుకంటే ఆయన కూడా ఒక టీచర్, ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వ్యక్తి, ఈ భారతదేశానికి ఒక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి, అటువంటి మహనీయుడు. ఆయన కూడా అడిగితే రాష్ట్రపతి కంటే ఉపాధ్యాయుడిగా చెప్పుకోవడానికి ఆయన ఎక్కువ ఇష్టపడతానని చెప్పాడు. అటువంటి ఉపాధ్యాయ వృత్తికే ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత తెచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద
ఈరోజు మీకు అందరికి కూడా ఉచితంగా ఇంటర్మీడియట్ వరకు కూడా బుక్స్ అన్ని కూడా ఉచితంగా అందజేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ప్రతి గ్రామంలోనూ కూడా మోడల్ స్కూల్స్, 1 క్లాస్ 1 టీచర్ ఉండేటువంటి విధంగా ప్రతి గ్రామంలోనూ మోడల్ స్కూల్స్ పెట్టాలనే ఆలోచనతో. ఎందుకంటే నేను కూడా చదువుకున్నప్పుడు చిన్నప్పుడు బోర్డు స్కూల్లోనే చదువుకున్నా. నేను కూడా ఎలిమెంటరీ గవర్నమెంట్ స్కూల్లోనే నేను కూడా చదువుకున్నా. ఆ రోజు చదువుకునేటప్పుడు 1వ తరగతికి ఒక టీచర్ ఉండేవాడు, 2వ తరగతి ఒక టీచరు, 3కి ఒక టీచరు, 4కి ఒక టీచరు, 5కి ఒక టీచర్. అంటే 5 క్లాసులకి 5 టీచర్లు ఉండేవారు ఆ రోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి బడిలోనూ కూడా. తర్వాత క్రమేపీ అవి తగ్గిపోయి మరి 5 క్లాసులకి 3 టీచర్లు, 2 టీచర్లు, కొన్ని చోట్ల అయితే సింగిల్ టీచరే. అంటే సింగిల్ టీచరే 1వ తరగతి వాడికి చెప్పాలి, 2వ తరగతి వాడికి ఆవిడే చెప్పాలి, 3, 4, 5 అందరిని ఒకచోటే కూర్చోబెట్టుకుని 5 క్లాసులకు చెప్పాలి. దాంతో ఎడ్యుకేషన్ పడిపోతుంది. అందుకే ఈవేళ నారా లోకేష్ గారు ఆలోచన చేసి ఈవేళ 1 క్లాస్ 1 టీచర్ అంటే 5 క్లాసులు అంటే 5 టీచర్లు ఉండేటువంటి విధంగా కనీసం ప్రతి గ్రామంలోనూ ఆ రకంగా ఒక్క మోడల్ స్కూల్ అయినా ఉంటే ఆ పిల్లలు అందరూ కూడా విద్యా వ్యవస్థ బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులన్నీ కూడా మీ అందరికి కూడా తీసుకొచ్చారని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను.